ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న కిలో ₹2 బియ్యం అడ్డదారులు పోతుంది. అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారు. అయితే 12 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. గండిపల్లి మండలం జెడ్ రాగంపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అయితే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వం గాని ఇటు అధికారులు గాని పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న కిలో ₹2 బియ్యం అడ్డదారులు పోతుంది. అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారు. అయితే 12 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. గండిపల్లి మండలం జెడ్ రాగంపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అయితే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండడంపై ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గాని అటు అధికారులు గాని స్పందించడం లేదంటూ మండిపడుతున్నారు. ఏదైనా పడుతుంది అంటే